అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మొదటి పట్టణములో యెరూషలేములో ప్రారంభమైన వేదహింసల గురించి చదువుకుంటున్నాం. స్టెఫాను గారు విచారణ సభలో క్రీస్తుకు గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. స్టెఫాను గారి యొక్క మాటలు ఆలకించిన విచారణ సభలో ఉన్న సభ్యులు ఆగ్రహించి స్టెఫానును నగరము బయటకు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారు. ప్రియ మిత్రులారా, ఆనాటి నుండి యెరూషలేములో ఉన్న క్రైస్తవ సంఘము వేదహింసలకు పాలైంది. అందులకు క్రీస్తు సంఘములోని విశ్వాసులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. యోదయ ప్రాంతమంతటా పారిపోయారు. సమరియా ప్రాంతంలోని పలు చోట్లకి వెళ్లి వారు జీవించటం మొదలుపెట్టారు. అయినా సౌలు విశ్వాసుల గృహాల్లోకి వెళ్లి వారిని ఈడ్చుకుని పోయి చెరసాల్లో బంధించి ఉన్నాడు. కానీ ఈ విశ్వాసులు ఎక్కడెక్కడికైతే వెళ్లిపోయారో అక్కడ క్రీస్తు గురించి ప్రచారం చేయటం మొదలుపెట్టారు. క్రీస్తు గురించి ఈ విశ్వాస వ్యాప్తి మరింత ఎక్కువగా కొనసాగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఈ వేదసాక్షుల యొక్క రక్తము క్రైస్తవ విశ్వాస వ్యాప్తికి నాంది పలికింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ సౌలైతే క్రీస్తు యొక్క అనుచరులను నాశనం చేయటానికి ప్రయత్నం చేశాడో అదే సౌలును ప్రభువు పిలిచి ఉన్నాడు. ఆ సౌలు క్రీస్తు కొరకు జీవించాడు. క్రీస్తు కొరకు మరణించటానికి వెనుకంజ వేయలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పట్టణాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము కూడా తొలి క్రైస్తవుల వలె మనం కూడా క్రీస్తు గురించి ప్రచారం చేయాలి. క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు యొక్క సువార్తను ఇతరులకు చాటి చెప్పటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం నుండి 40వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు. నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని గొనడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం జీవించటానికి మనకు ఆహారము కావాలి. ఆహారము నీరు తీసుకోకపోతే మనము మరణిస్తాం. అదే విధముగా ఆధ్యాత్మిక ఆహారం స్వీకరించకపోతే మన యొక్క ఆత్మ నశిస్తుంది. ఈ ఆత్మ సజీవంగా ఉండాలంటే ప్రభువు దయచేసే ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం స్వీకరించాలి. ప్రభువు నేటి సువార్తలో తెలియజేస్తున్నాడు, జీవాహారమును నేనే అంటున్నాడు, జీవజలమును నేనే అంటున్నాడు. ప్రభు చెంతకెళ్ళి ప్రభు యొక్క వాక్కును ఆలకించినప్పుడు ప్రభు మనకు ఆధ్యాత్మిక ఆహారం వసుకుతాడు. దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మన ఆత్మకు ఔషధముగా దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు తెలియజేస్తున్నాడు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేసిననే తప్ప మీలో జీవం ఉండదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుచేత ప్రభు దయచేయు ఆహారాన్ని స్వీకరించటానికి మనము తప్పించాలి. ప్రియ మిత్రులారా, ఏలన నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు. యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఎన్నడూ కూడా తనకు నచ్చినట్లు చేయలేదు. తన తండ్రి చిత్తాన్ని పాటించి ఉన్నాడు. తన తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా నెరవేర్చి ఉన్నాడు. ప్రియ మిత్రులారా, చివరికి తాను మరణించవలసి వచ్చినప్పుడు కూడా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీకిష్టమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థన చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ భూలోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే. తన చివరి గడియల వరకు తండ్రి చిత్తం చేయటంలో ఏనాడు కూడా ప్రభు రాజీ పడలేదు. అదేవిధముగా ఈ భూలోకములో జీవించే మనము యేసు ప్రభు వలె దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరాలని కోరుకోవాలి. ప్రియ మిత్రులారా, నేటి సువిశేషములో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. కుమారుని చూసి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వారిని లేపుదును. ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేనే సత్యము జీవము మార్గం అంటున్నాడు. నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును,
జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎనటికి నీ మరణాన్ని చవిచూడని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ భూలోకములో జీవిస్తున్న మనము ప్రభుని విశ్వసించాలి. ప్రభుని విశ్వసించి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నేటి సువార్త ద్వారా మాకు గొప్ప విషయాలను దయచేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మాకు తెలియచేసి ఉన్నాడు. నేనే జీవాహారం అంటున్నాడు, నేనే జీవజలం అంటున్నాడు. ప్రభువా, ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారం కోసం మేము నిరంతరము తప్పించే వాక్యాన్ని దయచేయండి. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీ యొక్క కృపావరములతో కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.